ఓం సహనా భవతు సహనా భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 39వ శ్లోకంలో ఒక్కసారి రీక్యాప్ చూడండి. 39వ శ్లోకం నుండి కూడా బుద్ధి యోగం గురించి వ్యాసుడు ఇక్కడ చెప్పడం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ ఈ బుద్ధి యోగం గురించి నేను చెప్తాను, అర్జున నువ్వు జాగ్రత్తగా విను. ఎప్పుడైతే నువ్వు ఈ బుద్ధి యోగాన్ని ఆచరిస్తావో కర్మబంధం ప్రహాస్యసి ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్త యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఈ బుద్ధి యోగాన్ని ఎప్పుడైతే నువ్వు ఆచరిస్తావో నువ్వు కర్మబంధం నుండి బయటపడిపోతావు అంటూ 39వ శ్లోకంలో చెప్పారు. అక్కడ నేను కర్మకాండకి బుద్ధి యోగానికి ఈ రెండుటి మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని నేను మీకు అక్కడ బోధపరిచాను. కర్మకాండ అంటే నేను ఒక విగ్రహాన్ని పెట్టుకొని విగ్రహాన్ని ఆరాధిస్తాను. విగ్రహాన్ని పూజ చేస్తునేటప్పుడు దాని వెనకాల ఏదో కోరిక తీర్చుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది. అయితే నా గురించి నేను ఏదో కోరిక తీర్చుకోవాలి, లేదంటే నా కుటుంబం గురించి నేను ఏదో కోరికను అక్కడ భగవంతుణ్ణి తీర్చమని కోరుతాను. అక్కడ అది ఇక్కడ కర్మకాండ. అయితే ఇక్కడ కర్మకాండలో ఏ విగ్రహాన్ని అయితే నువ్వు ప్రతిష్ఠించి పూజ చేస్తున్నావో అది కేవలం భగవంతుడికి సాంకేతంగాని అదే భగవంతుడు అని నువ్వు ఎలా అనుకుంటున్నావు. ఇది భగవంతుడి యొక్క వైభవం తగ్గించడం అంటూ నేను చెప్పాను. ఎలా అయితే మంగళసూత్రం పెళ్ళికి సాంకేతమో, జెండా ఇక్కడ దేశానికి సాంకేతమో, అలాగే ఇక్కడ అంతటా ఉండే భగవంతుడిని చూసే నాకు శక్తి లేదు కాబట్టి, నాకు ఇంకా అంత సంస్కారం లేదు కాబట్టి నేను ఒక విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నాను. అక్కడ కేవలం నేను పూజ చేయటం లేదు, ఆ పూజ వెనకాల నేను ఏదో ఒక ఉద్దేశాన్ని పెట్టుకుంటున్నాను, ఒక కోరిక, ఆ పూజ ద్వారా ఒక కోరికని తీర్చుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పుడైతే మన పూజ ఇలా ఉంటుందో ఇక్కడ మనం బంధం నుండి బయటపడడం కాదు కదా, ఇంకా బంధంలో ఇరుక్కుపోతున్నాం. ఎందుకంటే నా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చే భగవంతుడు నాకున్నాడు. సో ఒక కోరిక తీర్చుకోవడం, మళ్ళీ పూజ చేయడం, మళ్ళీ ఇంకొక భగవంతుడిని వేడుకోవడం, మళ్ళీ ఆ కోరిక తీరేక మరొక భగవంతుడిని పూజ చేయడం, మళ్ళీ ఆ కోరిక తీర్చుకోవడం. ఇలా ఇక్కడ ఏమవుతుందంటే నేను ఈ బంధంలో, ఈ జన్మ బంధంలో నేను ఇరుక్కుపోతున్నాను. ఇది కర్మకాండ. బుద్ధియోగం ఇక్కడ ఎలా ఉంటుంది అంటే అంతటా ఉండేవాడు నారాయణుడే, అంతటా అణువు కూడా ఇక్కడ ఆ రామమయం ఉన్నది కేవలం బ్రహ్మ మాత్రమే. అయితే ఇక్కడ అంతటా నేను ఎప్పుడైతే ఆ భగవంతుడిని దర్శిస్తానో, నలుగురిలో నేను నారాయణ్ణి చూస్తానో, ఇది ఇక్కడ బుద్ధి యోగం. నలుగురిలో ఎప్పుడైతే నేను నారాయణను చూస్తానో అక్కడ నాకు ఎవ్వరి మీద రాగము ఉండదు, ద్వేషము ఉండదు. లోక సంగ్రహం గురించి నేను నిష్కామ కర్మలు ఆచరించుకుంటూ పోతాను, ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాను. ఆ లక్ష్యం చేరడానికి నిష్కామ కర్మలు నేను ఆచరించుకుంటూ పోతాను. ఎప్పుడైతే నేను స్వార్థం నుండి నిస్వార్థం నుండి నిష్కామకి ఎదిగిపోతానో ఆటోమేటిక్గా స్వార్థ కర్మలు పడిపోతాయి. ఇప్పుడు మనిషి స్వార్థ కర్మలు ఆచరించడానికి కారణం ఏంటంటే నిస్వార్థ కర్మల్లోని, నిష్కామ కర్మల్లోని ఉండే ఆనందం తెలియదు మనిషికి. ఒకసారి కానీ నిస్వార్థ కర్మల్లో, నిష్కామ కర్మల్లో ఉండే ఆనందం మనిషికి అర్థమైపోతే నువ్వు స్వార్థంగా కర్మలు చేయు అని చెప్పినా తను చేయలేడు. అది కుదరదు. అది ఎందుకంటే నిస్వార్థ నిష్కామ కర్మల్లో ఉండే ఆనందాన్ని ఆయన అనుభవించేశాడు. కాబట్టి ఇక్కడ బుద్ధి యోగంలో ఎప్పుడైతే నువ్వు లోక సంగ్రహం గురించి
నువ్వు కష్టపడతావో, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం గురించి నువ్వు కర్మలు ఆచరిస్తావో, నువ్వు నీ స్వార్థ కర్మల నుండి బయటపడిపోతున్నావు. అంటే నువ్వు నీ కర్మబంధం నుండి బయటపడిపోతున్నావు. ఇదే ఇక్కడ కర్మకాండకి బుద్ధి యోగానికి ఉండే తేడా. కర్మకాండలో బంధంలోని నువ్వు కర్మకాండంలో బంధంలో ఇరుక్కుపోతున్నావు. అదే బుద్ధి యోగంలో నువ్వు కర్మబంధం ప్రహాస్యసి, ఈ కర్మబంధం నుండి బయటపడిపోతున్నావు. 40వ శ్లోకం చూడండి. అయితే ఇక్కడ బుద్ధి యోగం గురించి బోధపరిచారు కాబట్టి ఈ బుద్ధి యోగం ఎలా మనకి ఇక్కడ కర్మకాండం కన్నా ఈ కర్మకాండలో చేసిన పూజల కన్నా ఈ బుద్ధి యోగం ఎలా గొప్పది అని చెప్పడానికి ఇక్కడ ప్రత్యవాయ, అభిక్రమణాశోస్తి, ప్రత్యవాయ అనే ఈ 2 ఇబ్బందులు లేవు. నేహ అభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అన్నారు. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు పూజ చేస్తావో అక్కడ 2 ఇబ్బందులు ఉంటాయి. ఒకటి అభిక్రమణాశోస్తి, 2 ప్రత్యవాయ. అభిక్రమణాశోస్తి అంటే నువ్వు ఏ పూజను ఆచరించినా సరే దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. నీకు నచ్చినట్టు నువ్వు పూజను చేయకూడదు. ఫస్ట్ ఆవాహయామి అంటావు, తర్వాత స్థానం అంటావు, తర్వాత పాద్యం అంటావు, తర్వాత ఆచమనం అంటావు, తర్వాత ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం అంటూ షోడశ కార్యాలు ఉంటాయి. ఈ కార్యాలన్నీ కూడా ఒక సీక్వెన్స్, ఒక క్రమ పద్ధతిలో మనం చేయాలి. ముందు నాకు ధూపం వేసేస్తాను, తర్వాత నేను ఆవాహయామి అంటాను, ఇలాగ కుదరదు. ఎప్పుడైతే నీ పూజలో క్రమం తప్పిపోతుందో పూజా ఫలితం నీకు దక్కదు. నువ్వు ఎంత కష్టపడి పూజ చేసినా సరే ఆ ఫలితం నీకు దక్కదు. ఇంకొకటి ఏంటంటే ఈ పూజలోని ప్రత్యవాయ అనే ఇబ్బంది కూడా ఉంది. ప్రత్యవాయ అంటే చేసిన రీతిలో నువ్వు కానీ ఆచరించకపోతే నీకు ఇది సహాయం చేయదు కదా, అంటే నీకు ఇది మంచి తెచ్చి పెట్టదు కదా, నీకు ఇది చెడు తీసుకొచ్చి నీ నెత్తి మీద వేసే అవకాశం ఉంది. అంటే పూజా విధానం నమ్మేవారు, విగ్రహంలోనే భగవంతుడు ఉన్నాడు అని ఆరాధించే వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు. అభిక్రమణాశోస్తి, ప్రత్యవాయ ఇవన్నీ కూడా నమ్ముతారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ 2 ఇబ్బందులు బుద్ధి యోగంలో లేవు. నువ్వు ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం వైపు వెళ్ళడానికి కర్మలు ఆచరిస్తూ ఉంటావో, నువ్వు నీ స్వార్థ కర్మల నుంచి బయట పడిపోతూ ఉంటావు, నీ మనసులో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది, జ్ఞానాన్ని పొందుతావు, అలా మోక్షానికి వెళ్ళిపోతావు. ఒకవేళ నీ దగ్గర సమయం లేక ప్రారబ్ధం పూర్తయిపోయి నీకు మోక్షం లభించలేదే అనుకుందాం. ఇక్కడ పూజలో ఆ పూజ వ్యర్థమైపోయినట్టు బుద్ధి యోగంలో నీ కర్మ వ్యర్థం కాదు, నువ్వు ఈ పుణ్యాన్ని వచ్చే జన్మకి తీసుకువెళ్తావు. అందుకే ఇక్కడ 2వ లైన్ స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఎప్పుడైతే నువ్వు ఈ బుద్ధి యోగాన్ని స్వల్పంగా ఆచరించినా, స్వల్పంగా అంటే మొత్తం ఏం ఆచరించి కొంచెం ఈ జ్ఞానాన్ని నువ్వు నీ జీవితంలో ఆచరణలో పెట్టినా, అంటే నిష్కామ నిస్వార్థ కర్మలు చేస్తూ నువ్వు చేయాల్సిన కర్మలు నువ్వు ధర్మబద్ధంగా చేస్తూ నీ మనస్సాక్షికి నువ్వు వ్యతిరేకంగా వెళ్ళకుండా ఎప్పుడైతే నువ్వు కర్మలు ఆచరిస్తావో త్రాయతే మహతో భయాత్, నువ్వు గొప్ప గొప్ప భయాల నుంచి బయటపడిపోతావు. ఇది ఇక్కడ బుద్ధి యోగంలో క్రిందటి శ్లోకంలో ఏమన్నారు? కర్మబంధం ప్రహాస్యసి. గుర్తుంచుకోండి, థాట్లో మర్చిపోకూడదు. అట్లీస్ట్ 2వ, 3వ వింటున్న స్టూడెంట్స్ మాత్రం ఈ థాట్లో గుర్తుంచుకోవాలి. అక్కడేమన్నారు? ఈ కర్మకాండానికి బుద్ధి యోగానికి ఉండే తేడా చెప్పారు. బుద్ధి యోగంలో నువ్వు కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పారు. ఈ శ్లోకం వచ్చేసరికి బుద్ధి యోగాన్ని నువ్వు ఆచరిస్తే త్రాయతే మహతో భయాత్, పెద్ద పెద్ద భయాల నుంచి నీకు ఈ యోగం బయటపడేస్తుంది. నెక్స్ట్ శ్లోకం కూడా ఈ బుద్ధి యోగం వలన మరొకటి జరుగుతుంది. అదేంటో కూడా 41వ శ్లోకంలో చెప్తున్నారు. ఈ థాట్ ఫ్లో ఇది, ఈ 41వ శ్లోకం ఫౌండేషన్. నేను క్రిందటి క్లాస్లో చాలాసేపు చెప్పాను, ఇప్పుడు నేను అవన్నీ మళ్ళీ రిపీట్ చేయను.
ఒక్కసారి మీకు డౌట్ ఉంటే మేము ఆల్రెడీ 41 శ్లోకాలు యూట్యూబ్లో అప్లోడ్ చేసాం. అదొక్కసారి చూస్తే ఈ శ్లోకంలో ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. 41వ శ్లోకం చూడండి ఒకసారి. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాయనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాయనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఇక్కడ అంటే బుద్ధి యోగం వలన నీకు వ్యవసాయాత్మిక బుద్ధి కలుగుతుంది. బుద్ధి యోగం వలన కర్మబంధం నుండి నువ్వు బయటపడిపోతావు. బుద్ధి యోగం వలన నువ్వు పెద్ద పెద్ద భయాల నుంచి బయటపడిపోతావు. ఈ శ్లోకంలో బుద్ధి యోగం వలన నీకు వ్యవసాయాత్మిక బుద్ధి కుదురుతుంది. అంటే నీ బుద్ధిలో ఏకాగ్రత కుదురుతుంది. ఒక ఫోకస్డ్ ఇంటలెక్ట్ అనమాట. అంటే ఆ బుద్ధిలో ఒక ఏకాగ్రత ఉంటుంది. ఇప్పుడు ఏ బుద్ధికైతే ఒక లక్ష్యం మీద ఏకాగ్రత ఉందో ఆ బుద్ధి అది సాధించేయగలదు. దీన్నే మనం ఇంగ్లీష్లో ఇంటిగ్రేటెడ్ ఇంటలెక్ట్ అంటాం. ఇంటిగ్రేటెడ్ ఇంటలెక్ట్ లేదా ఫోకస్డ్ ఇంటలెక్ట్ అంటాం. చూడండి, బుద్ధి యోగంలో నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాను. ఆ లక్ష్యాన్ని నేను చేరడానికి కర్మలు ఆచరిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే నేను కర్మలు ఆచరిస్తూ ఉంటానో నేను చేస్తున్న కర్మ ఇది నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్తుందా లేదా? నేను ఒక లక్ష్యాన్ని పెట్టుకునేటప్పుడు నేను చేస్తున్న ప్రతి కర్మ కూడా నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్ళాలి. ఏ కర్మ అయితే నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్ళదో ఆ కర్మ నాకు అనవసరం. ఇది నా బుద్ధికి అర్థం అవ్వడమే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి. అర్థమైందండి? ఒక లక్ష్యం పెట్టుకుంటాం, కరెక్టే. లక్ష్యం మీరే చాలామంది నాకు ప్రశ్నలు అడుగుతారు. వింటున్నప్పుడు బాగుంటుందండి, తర్వాత మర్చిపోతామండి, ఆచరణలో పెట్టలేకపోతామండి. ఎందుకంటే లక్ష్యం అక్కడ స్ట్రాంగ్గా లేదు, పెలపెలమంటుంది. ఉదయం లక్ష్యం ఫిక్స్ చేస్తాం, సాయంత్రం లక్ష్యం ఎగిరిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ లక్ష్యం ఫిక్స్ చేస్తాను, మళ్ళీ ఇంకేదో వస్తుంది, మళ్ళీ ఆ లక్ష్యం పోతుంది. భగవద్గీత క్లాస్కి అటెండ్ అవుతాననే ప్లాన్ చేసుకునే వాళ్ళు నాకు తెలుసండి. 4-5 ఏళ్ళు అటెండ్ అవ్వాలి ప్లాన్ చేసుకుంటూ పోతారు. అంటే ఒక లక్ష్యం, ఇప్పుడు మేము కూడా ఈ సాధనలో ఉండేటప్పుడు ఒక లక్ష్యం పెట్టుకుంటాం. ఇది సాధన, ఇక్కడికి చేరుకోవాలి. ఇక్కడ మాకు ఎన్నో అడ్డం వస్తాయి. ఏది వచ్చినా మొట్టమొదట చూసుకుంటాం, ఇది నాకు ముందుకు నెడుతుందా, లక్ష్యం వైపు వెనక్కి లాగేస్తుందా? ఒకవేళ నేను చేస్తున్న కర్మ నాకు వెనక్కి లాగేస్తుంది, ముందుకి నెట్టడం లేదు, అది ఎంత పెద్ద కర్మైనా నాకు అనవసరం అది. ఎందుకంటే అది నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్ళటం లేదు. అలాగే మీరు ఉండాలండి. నాకు ఇది కావాలి అని నేను అనుకున్నాను, అప్పుడు నాకు ఎన్నో వస్తాయి. మనస్సు అంటే ఇంకా ఎంతో సంసారం అడ్డు వస్తూనే ఉంటుంది. అందులో ఆధ్యాత్మిక సాధనలో ఎదగాలనుకునే వాడికి ఇబ్బందులు ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయో తెలుసా అండి? మీ అధికారత్వం అక్కడ భగవంతుడు పరీక్షిస్తున్నాడు. వీడికి అధికారం ఉందా లేదా? అధికారం ఉండేవాడు అన్నింటినీ పక్కన నెట్టేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. సో బుద్ధి యోగంలో ఎప్పుడైతే నేను లక్ష్యం పెట్టుకున్నానో, ఏ కర్మ అయితే నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్ళటం లేదో ఆ కర్మలు నాకు అనవసరం. ఏ కర్మలు అయితే నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్తున్నాయో నేను అవి చేసుకుంటూ పోతాను. అయితే నేను చేస్తున్న కర్మలన్నీ కూడా నాకు నా లక్ష్యం వైపు తీసుకెళ్తున్నాయి కాబట్టి నేను లక్ష్యాన్ని ఎలా అయినా సాధించేస్తాను. అదే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి.
నీ బుద్ధంతా, నీ ఆలోచనలు, నీ కర్మలకు అన్నిటికీ ఒక డైరెక్షన్ ఇవ్వాలి, ఒకవైపు పంపించాలి. అలా చేయటం లేదు మనం. అలా చేస్తే ఈ సాధన వదిలేయండి, ఈ ఆధ్యాత్మిక ఈ సాధన విడిచిపెట్టేయండి. ప్రపంచంలోని ఏదైనా కావాలన్నా ఇదే కిటుకు, ఇదే టెక్నిక్, ఇంకేం కాదు. మీరు డబ్బులే గడించాలనుకున్నారు, లక్ష్యం పెట్టుకున్నారు, ధర్మంగా గడించాలి. ఇంకా నేను చేస్తున్న ప్రతి పని నాకు ముందుకు వెళ్ళాలి. లేదో ఏదో పుస్తకం రాయాలనుకున్నారు, లేదా ఇంకేదో పాలిటిక్స్లో ఇంకేదో పేరు సంపాదించాలనుకున్నారు, లేదా ఒక స్పోర్ట్స్ పర్సన్ అవ్వాలనుకున్నారు, లక్ష్యం పెట్టుకుంటారు. ఎవరైనా అంతేనండి, లక్ష్యం పెట్టుకుంటారు. ఇంకా నేను చేస్తున్న ప్రతి కర్మ కూడా నాకు నా లక్ష్యం వైపు తీసుకువెళ్తూ ఉండాలి. ఇదే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి. ఎప్పుడైతే మన ఆలోచనలకు అన్నింటికీ ఒకే డైరెక్షన్ ఉంటుందో మనిషి జీవితంలో ఏదైనా సాధించగలడు. ఆ బుద్ధి యొక్క అవగాహన వేరే అండి. ఆ బుద్ధి ఆ ప్రపంచాన్ని వేరుగా చూస్తుంది. అది నేను మీకు చెప్పలేను, అది అనుభవంలోకి తీసుకురావాలి. అదే ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి. ఇప్పుడు సూర్యుడి కిరణాలు అంతటా ఉంటాయి చూడండి. అంతటా ఉండే సూర్యుడి కిరణాలు, అందులో పవర్ పెద్ద ఉండదు. నేను ఒక కాగితం పెడితే సూర్యుడి కిరణాలు ఆ కాగితాన్ని కాల్చలేవు. కానీ నేను ఆ కాగితం పైన ఒక భూతద్దం పెట్టి ఆ కిరణాలని కానీ నేను ఆ కాగితం మీద ఫోకస్ చేస్తే పేపర్ కాలిపోతుంది. అవునా లేదా చెప్పండి? నీరు ఒకే వైపు ఎప్పుడైతే ప్రవహిస్తుందో మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తున్నాం. అలాగే గాలి, సైక్లోన్ అంటే ఏంటి, మనకు వచ్చిన హుద్హుద్ అంటే ఏంటి? గాలి చాలా తీవ్రంగా ఒకే వైపు ప్రయాణం చేస్తుంది. ఆ గాలికి ఎంత బలం అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా ఇటు అప్రూట్స్ బయటికి లాగేస్తుంది. అలాగే ఒకే వైపు వీచే గాలికి ఎంత బలం ఎలా వచ్చింది? ఒకే వైపు ప్రవహించే నీటికి అంత పవర్ ఎలా వచ్చింది? ఒకే వైపు ఫోకస్ చేసే ఈ సూర్యుడి యొక్క కిరణాలకి అంత పవర్ ఎలా వచ్చింది? ఎందుకంటే ఒకే వైపు వేస్తున్నాయి. అలాగే మన ఆలోచనలు, మన కర్మలు ఎప్పుడైతే ఒకే వైపు వెళ్తాయో నువ్వు జీవితంలో అర్జున ఏదైనా సాధించగలవు. వ్యవసాయాత్మిక బుద్ధి అంటున్నారు. అంటే బుద్ధి యోగం వలన నీకు ఇక్కడ బుద్ధికి ఏకాగ్రత కుదురుతుంది. నీ బుద్ధిలో ఏకాగ్రత లేకపోవడానికి కారణం కోరికలు, స్వార్థం. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో నీ బుద్ధికి ఏకాగ్రత కుదురుతుంది. ఏ బుద్ధికైతే ఏకాగ్రత కుదరదో, రెండో లైన్ చూడండి, బహుశాఖ యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. అవ్యవసాయినాం అంటే ఇంకా ఆ బుద్ధికి ఏకాగ్రత లేదు. బహుశాఖ యనంతాశ్చ, ఇంకా వాడు మనసులో, బుద్ధిలో ఆలోచనలు ఎన్నో శాఖలు, ఎన్నో శాఖలు. ఏ ఆలోచనకి ఒక డైరెక్షన్ లేదు, ఏ ఆలోచనకి ఒక లక్ష్యం లేదు, ఏవేవో ఆలోచిస్తూ ఉంటాడు. సో ఏ బుద్ధికైతే ఏకాగ్రత ఉంటే ఒకే వైపు వెళ్తుంది, లక్ష్యాన్ని సాధిస్తాడు. లక్ష్యము లేదు, ఏకాగ్రత లేనివాడి బుద్ధి ఎలా ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నారు, బహుశాఖాహ్యనంతాశ్చ, ఎన్నో ఆలోచనలు. ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి అన్నీ వచ్చేయాలనుకుంటారు. పాపం అక్కడ పిల్లోడు ఎంత స్ట్రెయిన్కి గురవుతాడో. పెయింటింగ్ జాయిన్ చేస్తారు, స్కేటింగ్ జాయిన్ చేస్తారు, డ్యాన్స్ జాయిన్ చేస్తారు, అన్నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఇదేంటంటే ఒకవైపు డైరెక్షన్ లేదు, బహుశాఖ. దీనివల్ల ఏం జరుగుతుందంటే వాడికి అన్నీ తెలుసు, దేనికి పనికిరాడు. అన్నీ తెలుసు, ఏం లాభం చెప్పండి. అలాగే ఆ ఇంటర్ వచ్చేసరికి అన్ని ఎగ్జామ్స్ రాయించడమే. ఏ ఎగ్జామ్ దొరకగానే పాపం వాడి చేత రాయించే, ఇది ఎన్డీఏ అంటారట, ఎంసెట్ అంటారు, ఇది అంటారు, అది అట. ఎందుకు పనికిరాడు వాడు. అంటే ఒక బుద్ధికి ఒకే డైరెక్షన్ ఇవ్వాలి అంటూ ఇక్కడ మనకి వ్యాసుడు చెప్తున్నారు. గుజరాత్లో మీ అందరికీ తెలిసింది, ఒక చిన్న విలేజ్లో 60% ఆఫ్ IAS ఆఫీసర్స్ అక్కడి నుంచి వస్తారు.
ఎందుకంటే వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ 8th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, మరొక ట్రైనింగ్ లేదు వాళ్ళకి. అందుకని 60-70% ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ విలేజ్ నుంచి వస్తారు. సో ఆధ్యాత్మిక సాధన వచ్చేసరికి కూడా అదే, ఈ ఆశ్రమంకి వెళ్ళిపోవడం, ఆ ఆశ్రమానికి వెళ్ళిపోవడం, ఈ గురువు ఏంటో చెప్తున్నాడో వినడం, ఆ గురువు ఏదో చెప్తున్నాడో వినడం, ఇవన్నీ చేస్తే బహుశాఖ యనంతాశ్చ, అన్నీ తెలుసు, దేనికి నేను పనికిరాను. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే కర్మ భక్తి జ్ఞానంలో ఒకటి ఎంచుకున్నాక ఆ దారిలో ఉండాలి. మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇది చేసి మళ్ళీ ఆ గురువు ఏం చెప్తున్నాడు, మళ్ళీ ఈ పుస్తకం ఏం చెప్తుంది, మళ్ళీ ఆ ఆశ్రమంలో ఏముంది, ఇలాగా టైం వేస్ట్ చేసేస్తారండి. అంటే సమయం వృధా అయిపోతుంది. గుర్తుంచుకోండి, భజగోవింద సంప్రాప్తే సన్నిహిత కాలే నహి నహి రక్షతి డుక్రుంకరండి. ఆ పాణిని పుస్తకంలో గ్రామర్ చదువుతున్నందుకే భజగోవిందం తీసుకొచ్చేసారు శంకరాచార్య. ఇంత టైం వ్యర్థం చేస్తావు, ఇంకా నువ్వు ఈ గురువు బెటరు, ఈ గురువు బెటరు, ఈ గురువు బెటరు అనుకునేసరికి గురువుల మాట విడిచిపెట్టు, నీ సమయం అయిపోతుంది ఇక్కడ. అందుకే ఇక్కడ ఎప్పుడైతే నీ బుద్ధికి లక్ష్యం లేదో, ఎప్పుడైతే నీ బుద్ధికి సరైన అవగాహన లేదో, ఎప్పుడైతే నీ బుద్ధికి ఆ వ్యవసాయ ఏకాగ్రత లేదో, ఏకాగ్రత కుదరలేదో, బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయన, ఇంకా బహుశాఖలతో నీ మనసులో ఆలోచనలు ఎగురుతూ ఉంటాయి. ఏ ఆలోచనకి ఒక అర్థం ఉండదు, ఒక పర్థం ఉండదు, ఒక డైరెక్షన్ ఉండదు, ఒక డైమెన్షన్ ఉండదు, ఏమీ ఉండదు. అవ్యవసాయాత్మిక అంటే దానికి ఇంకా ఏకాగ్రత లేదు అంటున్నారు. అందుకే ఇక్కడ ఓ కురునందన, కురునందన అంటే కురు వంశానికే నువ్వు ఆనందాన్ని తీసుకొచ్చేవు అర్జున. ఇప్పుడు నీ మనస్సు బహుశాఖ, ఎన్నో ఆలోచనలతో నిండిపోయింది. ఈ యుద్ధం చేయాలా వద్దా, నా వాళ్ళని చంపడం ధర్మమా కాదా, ఈ యుద్ధంలో నేను గెలుస్తానా లేదా, నేను చేస్తుంది తప్ప కరెక్టా, ఇన్ని బహుశాఖలతో నీ మనస్సులో ఇన్ని ఆలోచనలు ఇప్పుడు చెలరేగిపోతున్నాయి. దీని వలన ఏం జరుగుతుంది, నీరసపడిపోయావు నువ్వు, నీకు బలం లేదు, నీ ఇంద్రియాలు క్షీణించిపోయాయి, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావటం లేదు. లక్ష్యం లేని జీవితం ఇలాగే ఉంటుందండి. ఏం చేయాలో తెలీదు, ఎక్కడికి చేరుకోవాలో తెలీదు, ఎలా సమయం గడపాలో తెలీదు, చివరికి నీరసం వచ్చేస్తుంది వెళ్ళికి. అలాగే అర్జున, నువ్వు నీరసపడిపోయావు. ఎందుకంటే ఇప్పుడు నీలోని ఆలోచనలు బహుశాఖలుగా నీ బుద్ధి తయారైంది. ఇవన్నీ విడిచిపెట్టేసి వ్యవసాయాత్మిక బుద్ధితో ఈ ధర్మాన్ని నేను స్థాపిస్తాను అంటూ లక్ష్యం పెట్టుకో. నీ లక్ష్యం ధర్మస్థాపన, రెండవది లేదు. ధర్మస్థాపన గురించి నువ్వు ఏ కర్మని ఆచరించాలో నువ్వు ఆచరించుకుంటూ పో, నీకు రెండవ ఆలోచన ఇక్కడ అక్కర్లేదు, నువ్వు నీ లక్ష్యానికి చేరుకుంటావు. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడండి ఈ శ్లోకం, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధిలో ఒకే లక్ష్యం ఉంటుంది. నీకు కానీ ఆ ఒక్క లక్ష్యం లేకపోతే రెండవ లైన్ బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయిన, నీ బుద్ధికి ఇంకా ఏకాగ్రత కుదరదు. నెక్స్ట్ ఇంకా బుద్ధియోగం గురించి ఈ మూడు చెప్తూ కర్మబంధం నుండి బయటపడేస్తుంది, పెద్ద పెద్ద భయాల నుండి బయటపడేస్తుంది, నీ బుద్ధికి ఏకాగ్రత తెచ్చిపెడుతుంది. తర్వాత 42, 43, 44 ఈ మూడు శ్లోకాలకి బుద్ధియోగం గురించి చెప్పేశారు కదా, ఇది ఎంత గొప్పదో. ఈ మూడు శ్లోకాల్లో నెక్స్ట్ 42, 43, 44 శ్లోకాల్లో కర్మకాండని ఖండించుకుంటూ పోతారు. ఈ కర్మకాండని ఖండించే కన్నా జ్ఞానం ఎంత ఉన్నతమైందో వ్యాసుడు మనకి చెప్తున్నారు అని అర్థం చేసుకోవడం ఇక్కడ బెటర్. బికాజ్ ఎవరు ఏ గురువు దేన్ని ఖండించరు. ఇక్కడి నుంచి మరొక మెట్టు ఎక్కిపో అని అంటారు కానీ ఖండించరు. ఈ మూడు శ్లోకాల్లో కూడా ఒక థాట్ ఫ్లో ఉంది.
ఈ 42వ శ్లోకం చెప్పారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్तीति వాదినః. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నాన్యదస్तीति వాదినః. అయితే మహాభారతం ఆ ద్వాపర యుగంలో ఎలా ఉండేది అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ కర్మకాండలోని అంటే ఈ పూజల్లోని ఈ ఈ క్రిందటి శ్లోకంలో చెప్పాను అభిక్రమనాశోస్తి ప్రత్యవాయ ఇవన్నీ కూడా అంటే అందులోని పూర్తిగా నిమగ్నమైపోయి ఉండేవారు. జ్ఞానం గురించి అసలు ఎవ్వరికీ అవగాహన లేదు. ఎప్పుడైనా మనకి శాస్త్రం ఒక పూజని ప్రవేశపెడితే ఆ పూజలోని అంటే ఆచరించే విధానము ఉంటుంది, దాని వెనకాల నిర్దిష్టమైన జ్ఞానం కూడా ఉంటుంది. అంటే అది ఎందుకు ఆచరించాలో అది కూడా మనకి శాస్త్రం చెప్పింది. కానీ అలా సమయం అయ్యే కొలది ఆచరణ మిగిలిపోయింది. దాని వెనకాల ఉండే జ్ఞానాన్ని ప్రజలు పూర్తిగా మర్చిపోయారు. కేవలం మెకానికల్గా అంటే ఒక పూజను ఆచరించేయడమే. ఆ పూజ వెనకాల ఉండే జ్ఞానం ఏంటో ఇక్కడ ఎవరికీ తెలియదు ఇక్కడ. అయితే ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ఎందుకు ప్రవేశపెట్టింది అంటే ఈ పూజా విధానం ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ఎందుకు ప్రవేశపెట్టింది అంటే అంతఃకరణ శుద్ధి. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఒక పూజే కాదు, ఒక జపం అనండి, అనుష్ఠానం అనండి, యజ్ఞం అనండి, యాగం అనండి, ధ్యానం అనండి, దానం అనండి, ఇవన్నీ కూడా మనకి శాస్త్రం ఎందుకు చెయ్యమంది? ఎందుకంటే కారణం అంతఃకరణ శుద్ధి. నా మనసుకి శుద్ధి లేదు, పవిత్రత లేదు, అందుకే జ్ఞానం ఎక్కటం లేదు. ఎంత జ్ఞానం విన్నా సరే అది ఆచరణ వరకు రావటం లేదు. జ్ఞానంలాగే మిగిలిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదందరం మనం ప్రశ్నించుకోవాలి. వింటున్నాను, వినాలనిపిస్తుంది, కానీ ఆచరణకు వచ్చేసరికి మళ్ళీ స్వార్థం అడ్డొచ్చేస్తుంది, ముందుకొచ్చేస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? లోపల అంతఃకరణ శుద్ధి లేదు. కాబట్టి మనకి పెట్టిన పూజా విధానం అంతా కూడా పూజ, జపం, ధ్యానం, అనుష్ఠానం ఇవన్నీ కూడా మనకి అంతఃకరణ శుద్ధి తెచ్చిపెడుతుంది. ఇంతకన్నా వీటికి ఉపయోగం లేదు. ఉపదేశారం అటెండ్ అయ్యే వాళ్ళకి ఇవన్నీ కూడా మనం చాలా ఎలాబరేట్గా చెప్పుకున్నాం. ప్రతి దానికి ఒక పరిధి ఉంది. ఆ పరిధి తర్వాత అది పనిచేయదు. అలాగే కర్మకాండలో మనకి చెప్పినవన్నీ కూడా ఒక పరిధి ఉంది. దీని పరిధి ఏంటంటే అంతఃకరణ శుద్ధి. ఎప్పుడైతే మనిషికి అంతఃకరణ శుద్ధి వస్తుందో అప్పుడే జ్ఞానాన్ని తీసుకుంటాడు. ఎప్పుడైతే మనిషి జ్ఞానానికి తీసుకునే వస్తుందో, ఆ సామర్థ్యం వస్తుందో, అప్పుడే మోక్షాన్ని పొందుతాడు. అయితే ఇక్కడ ఒక పూజ చేయడం అయిపోయింది అనుకోవడం, ఒక జపం చేయడం ఎంతో ఎదిగిపోయాను అని అనుకోవడం, ఒక ధ్యానం చేయడం ఇంతకన్నా ఇంకే ఉంది అని అనుకుంటాం. కానీ మన సాధన ఎక్కడ ఆగుతుంది అంటే మోక్షం వరకు వెళ్ళాలి. దానికన్నా మోక్షం కన్నా తక్కువ అది లక్ష్యాన్ని మనం చేరలేదు. ఆధ్యాత్మిక సాధనలో లక్ష్యం మోక్షం. అర్థమైందండి? ఆ మోక్షం పొందాలంటే నాకేం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం పొందాలంటే నాకేం కావాలి? అంతఃకరణ శుద్ధి కావాలి. ఆ అంతఃకరణ శుద్ధి గురించే మనకి ఇంత పూజా విధానం మనకి శాస్త్రం బయటపెట్టింది. ఇది మర్చిపోకూడదండి.
ఇవన్నీ చేస్తే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి వచ్చే మనసుకి, ఆ మనోబుద్ధులకే జ్ఞానం అబ్బుతుంది. జ్ఞానం ఉంటేనే మోక్షం, జ్ఞానం లేనిది మోక్షం లేదు. మీ అందరిలో చాలామంది పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళకి తెలుసు, మీరు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఒక గురువు యోగా చేయండి, మరొక గురువు వచ్చి ధ్యానం చేయండి, యోగా చేయండి మోక్షానికి వెళ్ళిపోతారు, ప్రాణాయామం చేయండి మోక్షానికి వెళ్ళిపోతారు, ధ్యానం చేయండి మోక్షానికి వెళ్ళిపోతారు, ఈ పూజ చేయండి మోక్షానికి వెళ్ళిపోతారు అంటూ ఎంతోమంది గురువులు చెప్పారు. పాపం అవగాహన లేని వాళ్ళు అదే సత్యం అంటూ ఆచరించేశారు. మీలో ఎంతోమంది నాకు కాల్స్ చేసి చెప్పారు, మేము అవన్నీ చేసామండి కానీ వెలితి పోలేదు, ఇంకా ఏదో తెలుసుకోవాలనే తాపత్రయం మాలో ఎప్పుడు ఉండేది. కానీ ఒక్కసారి క్లాసులు స్టార్ట్ అయ్యాక ఆ వెలితి మెల్లిమెల్లిగా పోతుంది అంటూ మాకు అనిపిస్తుంది అని మీరే చెప్పారు నాకు. అక్కడ వెలితి పోవడం కాదు, వెలితి ఎందుకు పోయిందని మీకు అనిపిస్తుందంటే అజ్ఞానం పోతుంది. ఒక యోగా వలన అజ్ఞానం పోదు, ధ్యానం వలన అజ్ఞానం పోదు. అదే పని మీద ఏవో ఒక రకమైన తినేవాడు ఒక రకమైన భోజనం చేస్తే పోతుంది, అజ్ఞానం పోతుంది పోదు. అజ్ఞానం పోవడానికి కేవలం జ్ఞానమే మందు, మరొకటి లేదు. ఇక్కడికి వచ్చాక అంచెలంచెలుగా అజ్ఞానం పోతూ ఉంటుంది. అందుకే ఒక సిన్సియర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకేంటంటే చెప్పే ప్రతిదీ కూడా ఆచరణలో పెట్టేస్తారు, అజ్ఞానం పోగొట్టేసుకుంటూ ఉంటారు, వాళ్ళలో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. భజగోవిందంలో కూడా శంకరాచార్యులు కూడా అంటారు, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా ధ్యానం, జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన భజతి జన్మశతేన అంట. కురుతే గంగా సాగర గమనం, నువ్వు ఎన్ని తీర్థయాటన చేస్తావో చేసుకో, ప్రపంచం మొత్తం తిరిగే. వ్రత పరిపాలనం, ఎన్ని వ్రతాలు చేస్తావో, ఎన్ని పూజలు చేస్తావో, ఎన్ని యజ్ఞ యాగాదులు ఆచరిస్తావో ఆచరించుకో. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం, దాన ధర్మాలు ఎన్ని చేస్తావో చేసుకో. కానీ జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన భజతి జన్మశతేన. శంకరాచార్యులు ప్రజ్ఞ శంకరాచార్యులదే ఒక శ్లోకంలో తీసుకొచ్చి పెట్టేశారు చూడండి. జ్ఞాన విహీన సర్వమతేన, ఏ మతిలో అయితే జ్ఞానం ఉండదో నువ్వు ఇవి జన్మశతేన, శత జన్మలు 100 జన్మలు ఇవి ఆచరించు, ముక్తిన భజతే, నా ముక్తిని, నీకు ముక్తి దొరికే అవకాశం లేదు. ముక్తిన భజతి జన్మశతేన. ఆత్మబోధలో కూడా 2వ శ్లోకం, బోధోన్య సాధనేభ్యో హి సాక్షాన్మోక్షైక సాధనం పాకస్య వహ్నివ జ్ఞానం వినామోక్షో న సిద్ధ్యతి అంటారు. బోధ అన్య సాధనేభ్యో హి. నేను 82 యోగాలు చెప్పాను చూడండి, ఈ 82 యోగాలు కూడా అంతఃకరణ శుద్ధికే కానీ మోక్షానికి కాదు. బోధ అంటే జ్ఞానం సాక్షాన్ మోక్షైక సాధనం, నీకు డైరెక్ట్గా మోక్షంకి తీసుకెళ్ళిపోతుంది. బోధ అన్య సాధనేభ్యో. ఇప్పుడు తిరుపతిలో చూడండి, 500 రూపాయలు కట్టే ద్వారం వేరుగా ఉంటుంది, ఈ L1, L2, L3 దర్శనాలు వేరే ద్వారాలు ఉంటాయి, ఫ్రీ దర్శనాలు వేరే ద్వారాలు ఉంటాయి, మళ్ళీ ఇంకేవో దర్శనాలు వేరే ద్వారాలు ఉంటాయి. ఇన్ని ద్వారాల్లోంచి భక్తులు వెళ్ళినా గర్భగుడి ముందు అందరూ కలిసిపోతారు, అవునా లేదా? అక్కడ అందరూ కలిసిపోతారు. అలాగే ఎన్ని సాధనలున్నా ఈ సాధనలన్నీ కూడా ఆఖరికి వచ్చేది జ్ఞానం దగ్గరికి. జ్ఞానం తర్వాతే మోక్షం. జ్ఞానం లేకుండా నీకు మోక్షం రాదు. అందుకే బోధ నా అన్య సాధనేభ్యో హి, అన్ని సాధనల కన్నా జ్ఞానం సాక్షాన్ మోక్షైక సాధన, నీకు డైరెక్ట్గా మోక్షానికి తీసుకెళ్ళిపోతుంది. దానికి ఎంత మంచి ఉపమానం చెప్తారంటే,
పాకస్య వహ్నివజ్ఞానం వినా మోక్షోన సిద్ధ్యతి అంటారు. పాకః వంట చేసేటప్పుడు నిప్పు ఎంత ముఖ్యమో. మీరు కూరగాయలు తరిగేశారు, ఉల్లిపాయలు కోసేసుకున్నారు, అన్ని సామగ్రి అంతా రెడీ చేసేసుకున్నారు, అన్నీ పొయ్యి మీద పెట్టేశారు, నిప్పు పెట్టలేదు, వంట అవుతుందా చెప్పండి? కుదరదు. వంట అవ్వాలంటే ఈ పదార్థాల్లో ఏ ఒక్కటి లేకపోయినా వంట అయిపోతుంది, కానీ నిప్పు లేకుండా వంట అవ్వదు. అలాగా మనం సమకూర్చుకున్న ఆ పదార్థాలే మిగిలిన యోగాలు. ఇవన్నీ ఉంటే నీకు మోక్షం వచ్చే అవకాశం లేదు. నిప్పు కావాలి, బోధ కావాలి. బోధ ఉంటేనే సాక్షాన్ మోక్షైక సాధనం. అందుకే ఇక్కడ వ్యాసుడు ఏమంటున్నారంటే ఈ శ్లోకంలో, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః. పుష్పిత వాచం. పుష్పిత వాచం అంటే ఇంగ్లీష్లో ఫ్లవరీ లాంగ్వేజ్ అంటాం. అంటే మాటలు వింటుంటే బాగుంటాయి. భగవద్గీత అర్థం తెలియక్కర్లే. ఇలా మనం 10 శ్లోకాలు చెప్పుకున్నాం, ఎన్ని శ్లోకాలు చెప్పుకున్నా మనకి హాయిగా ఉంటుంది, అర్థం తెలియక్కర్లేదు. చాలామంది అర్థం అక్కర్లేదు, పుష్పిత వాచం, అరే వింటుంటే ఎంత బాగుందో అంటూ అక్కడే ఉండిపోతారంట. చూడండి వ్యాసుడు మనకి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భజగోవిందం భజగోవిందం చెప్పుకుంటుంటేనే ఆత్మబోధలో ఇప్పుడే నేను చెప్పాను, బోధ అన్య సాధనేభ్యోహి. ఇవి చెప్పుకుంటుంటేనే మనకి బాగుంటాయి. దీని అర్థం తెలియక్కర్లేదు. చాలామంది నాకు భగవద్గీత క్లాస్ వద్దండి, మీరు నాకు పారాయణం చెప్పేయండి, నేను చెప్పనండి అంటాను. అది చెప్పడానికి నేనెందుకు, ఎవరైనా చెప్పేస్తారు. అది దాని అర్థం తెలుసుకుందే మనిషిలో మార్పు ఉండదు. శతజన్మలు మీరు కూర్చొని భగవద్గీత కంఠపఠనం చేసేయండి ఆ 700 శ్లోకాలు. అందులో అర్థం తెలుసుకున్న వరకు మీలో మార్పు రాదు. ఆలోచించండి ఒక్కసారి. లలిత పట్టుకుంటే ఇంకా బండి ఒక ఎక్స్ప్రెస్సే. ఒక ఆమె ఆపేస్తే ఒక ఆమె ఆపేస్తే ఆమె చెప్పేస్తుందేమోనన్న భయంతో శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వర్, ఇంకా ఆగదు ఆ బండి ఆగదు అక్కడ. అర్థమైందండి? అక్కడ ఏంటి చేస్తున్నాం మనం? పుష్పిత వాచంలో మనిషి నిమగ్నమైపోయాడు. ఒక విష్ణు సహస్రనామం చెప్పుకున్నా, ఒక భగవద్గీత చెప్పుకున్నా, ఒక లలిత చెప్పుకున్నా, ఒక పురుష సూక్తం చెప్పుకున్నా, ఇవన్నీ కూడా పుష్పిత వాచం. అందులో మనిషి నిమగ్నమైపోయాడు, అదే కావాలనుకుంటున్నాడు. ఆత్మబోధలో ఇంకొక ఉపమానం శంకరాచార్యులు చెప్తారు, వపుస్తు షాదిభి కోశై అంటారు. వపుస్త షాదిభి కోశై అంటే ఒక ధాన్యపు గింజ ఉంది చూడండి. ఆ ధాన్యపు గింజ, ఆ లోపల బియ్యపు గింజ, ఆ బియ్యపు గింజకి ప్రొటెక్ట్ చేయడానికి ధాన్యం ఉంటుంది. ఆ లోపల దాన్ని జాగ్రత్తగా, ఇప్పుడు బంగారం చూడండి చక్కగా తెచ్చి డబ్బాలో పెట్టేసుకుంటాము. అలాగా ఆ బియ్యపు గింజని రక్షించడానికి ధాన్యపు గింజ ఉంది. కానీ మనం ఆ ధాన్యపు ఆ ధాన్యం బియ్యపు గింజని విడిచిపెట్టేస్తున్నాం. ఆ మిగిలిపోయిన పొట్టుంది, దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం అంటారు. అలాగా శాస్త్రంలో అసలైన దాన్ని విడిచిపెట్టేసి ఏది అక్కర్లేదో పుష్పిత వాచం దాన్ని పట్టుకుని వేలాడుతున్నాం. ఏముందండి, శ్రీమాత అంటే ఏంటండి తెలీదండి. శ్రీమాత అర్థమైపోతే మహారాజ్ని వరకు వెళ్ళక్కర్లేదు. విశ్వం విష్ణు అని అర్థమైపోతే ఇంకా కిందకి 3వ నామం దగ్గరికి రావక్కర్లేదు, అక్కడికి అయిపోయింది అక్కడ. అయితే ఇక్కడ యామిమాం పుష్పిత వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతా పార్థ నా అన్యదస్తి వాదిన నాణ్యదస్తి వాదిన. అయితే ఎవరైతే ఈ కర్మకాండలో పూర్తిగా నిమగ్నమైపోయి ఉంటారో వాళ్ళకి శాస్త్రంలో ఉండే ఆ నిగూఢంగా ఉండే అర్థం అనవసరం. పైన వినడానికి చాలా బాగుంది అంటూ పుష్పిత వాచంలో వీడు నిమగ్నమైపోతాడు. యామిమాం పుష్పిత వాచం.
వేదవాదరత పార్థ నా అన్యదస్తి వాదినః. చూడండి ఆ వర్డ్స్. వీళ్ళకు వెళ్ళి ఇది కాదయ్యా పూజ, పూజ అంటే నువ్వు నెమ్మదిగా నీ కర్మబంధం నుండి బయటకు వచ్చేయాలి, మోక్షానికి వెళ్ళాలి, అది పూజ అంటే వీళ్ళు ఒప్పుకోరంట. కొబ్బరికాయ కొట్టాను, వచ్చే మంత్రాలు చదివాను, ప్రసాదం పెట్టాను, చక్కగా పూజ చేసుకున్నాను, నా అన్యదస్తి ఇంకేముంది పూజ అంటే, భగవంతుడంటే ఇంకేముంది. వాదినః వాదిస్తారంట. వాదినః అర్థం కాదు వీళ్ళకి, చెప్పినా అర్థం కాదు. ఇంకేముంది, ఇంతే కదా, ఇంతకన్నా పూజలు ఉన్నాయా అంటూ వీళ్ళు వాదిస్తారు. నా అన్యద్ అస్తి వాదినః. నెక్స్ట్ శ్లోకం చెప్పండి, 43. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. వచ్చే వారం కలుద్దామని. థ్యాంక్ యూ.